వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. హరిహర వీరమల్లు సినిమా బాక్సాఫీస్ దగ్గర 6 రోజుల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. 7వ రోజు ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంది. మనం ఇది మాట్లాడుకునే సమయానికి ఆ సినిమా పర్ఫార్మెన్స్ బాక్సాఫీస్ దగ్గర ఎలా ఉంది అంటే, ఇప్పటి వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా 53% రికవరీ సాధించింది దాని ప్రీ బిజినెస్ వాల్యూతో పోల్చుకుంటే అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నటువంటి మాట. సో మామూలుగా అయితే ఫస్ట్ వీకెండ్ లోపలే ఒక 70 to 80% రికవరీ సాధించగలిగితే ఆ సినిమా బ్రేక్ ఈవెన్ దాటి లాభాలు ఆర్జించే అవకాశాలు ఉంటాయి, అది కూడా స్టార్ హీరోలకు సంబంధించి. సో మరి ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా కేవలం 53% మాత్రమే రికవరీ సాధించడంతో ఇక మున్ముందు ఆ సినిమా డిజాస్టర్ స్థాయికే చేరుకుంటుంది అని చెప్పేసి ట్రేడ్ నిపుణులు కుండబద్దలు కొట్టినట్టు చెబుతూ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నప్పటికీ కూడా ఆ సినిమా దాదాపు అదే విధంగా ఉంది. 53.5% రికవరీ సాధించిందని చెప్పేసి ట్రేడ్ వర్గాలు చెబుతున్నటువంటి మాట. 6వ రోజు అంటే మంగళవారం ఈ సినిమా కేవలం 1 కోటి రూపాయల షేరు కూడా తెలుగు రాష్ట్రాల్లో సాధించలేకపోయింది అని మనకి తెలుస్తూ ఉంది. సో నేను ఇలా ఇవి చెబుతూ ఉంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే నన్ను ఏదో పేటీఎం బ్యాచ్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు, వైసీపీ వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చి ఇలా చెప్పిస్తున్నారు అన్నట్లుగా కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. సో అంటే ట్రోలర్స్ అనేవాళ్ళు అన్నిటికీ ఉంటారు. నేను వాటిని పెద్దగా సీరియస్గా తీసుకున్న ఆ ట్రోలింగ్ని. కానీ ఒక విషయం మాత్రం ఇండస్ట్రీ పీపుల్ అందరికీ కూడా తెలుసు, యజ్ఞమూర్తి అంటే ఏమిటి, తను డబ్బులు తీసుకొని ఏదైనా సరే చెప్పే రకమా కాదా అనే విషయం అందరికీ తెలుసు. సో కాబట్టి అంటే తెలియని వాళ్ళకి చెబుదామని చెప్పేసి ఇది నేను చెప్తున్నాను. ఎందుకంటే ఉన్న వాస్తవాన్ని వాళ్ళు ఏ హీరో అయినా సరే ఆ సినిమా ఆడిందంటే ఆడింది, లాభాలు ఆర్జించిందంటే లాభాలు ఆర్జించింది, నష్టపోయిందంటే నష్టపోయిందని. ఇప్పటి వరకు కూడా నేను ఏ ఛానల్లో పనిచేసినా ఈవెన్ ఆ ఛానల్ దాని వెనక బ్యాకింగ్ ఎవరున్నప్పటికీ కూడా నేను నిజాలు చెప్పడానికే నేను ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ వచ్చాను, ఇప్పుడు కూడా అదే చేస్తూ ఉన్నాను. సో అది హరిహర వీరమల్లుకు సంబంధించినటువంటి ఒక వాస్తవాన్ని అభిమానులు కూడా అంటే మనం అభిమానించే హీరోకి సంబంధించి అన్నీ కూడా మంచి విషయాలు చెప్పుకోవాలని చూస్తాం, అంతా పాజిటివ్గానే మాట్లాడాలని చూస్తాం. వాళ్ళకి సంబంధించి ఏమైనా సరే అంటే రికార్డులు చెప్పుకోవడానికి ఎంత ఉత్సాహం చూపిస్తామో ఆ సినిమా ఆడట్లేదంటే అది నిజంగా ఆడట్లేదు అని చెప్పేసి ఆ నిజాన్ని ఒప్పుకోగలిగేటువంటి ధైర్యం కూడా అభిమానులకు ఉండాలి. సూపర్ స్టార్ కృష్ణ గారు ఎప్పుడు కూడా తన సినిమా ఆడకపోతే ఆడిందని ఎప్పుడు కూడా గొప్పలు చెప్పుకున్నటువంటి సందర్భమే లేదు. 2వ రోజే చెప్పేసేవాళ్ళు ఆ సినిమా ఫేట్ అనేది, తన సినిమా సంబంధించినటువంటి ఫేటు ఎలా ఉంది. ఎవరైనా సరే ముఖస్థుతి కోసం సినిమా బ్రహ్మాండంగా ఆడుతుంది సార్ అని చెప్తే పోవయ్యా చెప్పొచ్చా, నాకు తెలీదా ఆ సినిమా ఎట్లా ఆడుతుందో, మన సినిమా పోయింది అని చెప్పి డైరెక్ట్గానే ఎవరైతే ఆ మాట ముఖస్థుతి కోసం గొప్పలు చెప్పబోయారో వాళ్ళకి ఈయన రిటార్డ్ ఇచ్చేవాడు. అలాంటి స్పోర్టివ్నెస్ అందరిలో కూడా అభిమానుల్లో కూడా ఉండాలి. నిజంగా అన్ని సినిమాలు ఆడాలని ఎవరైనా కోరుకుంటారు, నేను కూడా అలాగే కోరుకుంటాను సినిమా ఆడాలని. కానీ మన సినిమా గనక ఎదగాలంటే, తెలుగు సినిమా ఎదగాలంటే మన తప్పొప్పుల గురించి కూడా మాట్లాడుకోవాలి. కేవలం ఒప్పుల గురించే కాదు, తప్పుల గురించి కూడా, ఆ సినిమాలో జరిగినటువంటి తప్పులు కానివ్వండి, పొరపాట్లు కానివ్వండి, లోపాలు కానివ్వండి, వాటిని గురించి మనం విశ్లేషణ చేసుకోకపోతే, విమర్శ చేసుకోకపోతే మనం అక్కడే ఆగిపోతాం. ఇది అందరికీ వర్తించేటువంటి విషయమే. ఎక్కడ తప్పు జరిగిందో మనం తెలుసుకొని ఆ తప్పు మళ్ళీ జరగకుండా చూసుకుంటే సాధ్యమైనంత వరకు కూడా ఓటమి రాకుండా కనీసం ఆపగలిగేటువంటి అవకాశం మనకు ఉంటుంది. సో ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా పరిస్థితి అలాగే ఉంది. దానిలో ఉన్నటువంటి తప్పొప్పుల సంగతి నేను ఆల్రెడీ నా విశ్లేషణలో, నా సమీక్షల్లో ఆల్రెడీ చెప్పాను. సో ఇప్పుడు అంటే దేశవ్యాప్తంగా చూసుకున్నా అలాగే ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నా హరిహర వీరమల్లు పరిస్థితి బాక్సాఫీస్ దగ్గర ఒకే రకంగా ఉంది, ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంది.
సో అంటే ఒక చిన్న సినిమా అయినా సరే ఎంత విజయం సాధించవచ్చు అని ఇంకొక సినిమా కూడా తెలియజేస్తూ ఉంది. అది సయ్యార్ అనే సినిమా. ఒక కొత్త తారలు, అటు హీరో కానీ హీరోయిన్ కానీ ఇద్దరిలో ఎవరో కూడా తెలిసిన ముఖం కాదు. అయినప్పటికీ కూడా సో ఆ సినిమా సయ్యార్ అనే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 400 కోట్ల రూపాయల గ్రాసును దాటేసి దూసుకుపోతూ ఉండటం అనేది నిజంగా అందులో ఉన్నటువంటి ఆ కంటెంటు, అందులో ఉన్నటువంటి ఆ మ్యూజిక్, అవి సయ్యారా సినిమాని అంత ఘన విజయం సాధించేట్లు చేశాయి. అంతెందుకు, హోంబళే ఫిలిమ్స్ తీసినటువంటి ఒక యానిమేషన్ సినిమా మహావతార్ నరసింహ, అది మొదటి రోజు దేశవ్యాప్తంగా చూసుకుంటే 1 కోటి మీద కొద్దిగా ఎక్కువగా మాత్రమే నెట్ కలెక్షన్స్ని సాధించింది. కానీ ఆ తర్వాత మౌత్ టాక్ తోటి, ఆ సినిమా బాగుంది అనేటువంటి మౌత్ టాక్ తోటి అది బ్రహ్మాండమైనటువంటి కలెక్షన్స్ సాధిస్తూ రోజు రోజుకి కూడా, అంటే వీకెండ్లో ఒక రోజుకు మించి ఇంకొక రోజు ఎక్కువగా కలెక్షన్ సాధిస్తూ, ఈవెన్ సోమ మంగళవారాల్లో కూడా మరీ ఎక్కువ డ్రాప్ కాకుండా అది సస్టైన్ అవుతూ మంచి కలెక్షన్స్ రాబట్టుతూ ఉందంటే కంటెంటే ముఖ్యం అని చెప్పేసి చెప్పాలి. ఇదేదో పని కట్టుకొని హరిహర వీరములని ఎవరైనా సరే నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసినంత మాత్రాన అదేది ఫ్లాప్ అవ్వదు. ఎవరూ కూడా సినిమాలో కంటెంట్ ఉంటే దాని విజయాన్ని ఎవరూ కూడా ఆపలేరు. అప్పటికీ కూడా శాయశక్తుల తన వంతు కృషి చేశారు ఆయన. తన ప్రమోషన్స్కు వచ్చి అలా ఆయన ఆ కృషి చేయకపోతే ఓపెనింగ్స్ కూడా ఆ స్థాయిలో వచ్చి ఉండేవి కాదు. సో మొత్తానికి ఆయన వల్లే, ఆయనకున్నటువంటి కరిష్మా వల్లే కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ని ఆయన సాధించగలిగారు. ఆయన ఇండస్ట్రీ హిట్లు సాధించినటువంటి సినిమాలకు మించినటువంటి ఆ ఓపెనింగ్స్ ఈ సినిమాకి వచ్చాయంటే కేవలం అది ఆయన కరిష్మా వల్లే. అది కూడా అభిమానులు కూడా ఆయన అలా వచ్చి ప్రమోషన్ చేయడంతో సినిమాకి వాళ్ళలో కూడా ఉత్సాహం వచ్చింది. నిజానికి వాళ్ళు ఈ సినిమా మీద పెద్దగా ఎక్కువ ఆశలు పెట్టుకోలేదనే విషయం వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళ ఆశలన్నీ కూడా ఓజీ మీదే ఉన్నాయనే విషయం కూడా మనందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఇది వాస్తవం, అంటే ఆల్మోస్ట్ చివరికి వచ్చేసింది హరిహర వీరమల్లు దాని బాక్స్ ఆఫీసు ప్రయాణం అని చెప్పేసి ట్రేడ్ నిపుణులు చెప్తూ ఉన్నారు. ఆ నష్టం అనేది 40% ఉంటుందా, ఇంకా ఎక్కువ ఉంటుందా అనేది రాబోయే రోజుల్లో మనకి అవగతమవుతుంది. మరి చూద్దాం. అంటే ఇప్పుడు ఏదైతే హరిహర వీరమల్లు ఆ కంటెంట్, ఎందుకంటే 5 సంవత్సరాల పాటు నిర్మాణంలో ఉండి ఇబ్బందులు ఎదుర్కొని, కంటెంట్ పరంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొని, క్రియేటివ్ సమస్యలు ఎదుర్కొన్నటువంటి సినిమా ఈ మాత్రమైనా సరే రికవరీ అయిందంటే మోర్ దాన్ 53% రికవరీ అయిందంటే అది కూడా చిన్న విషయం ఏం కాదు. కాకపోతే ఇక్కడ సంతోషించాల్సినటువంటి విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ కరిష్మా అనేది ఏమీ తక్కువ కాలేదు. దానికి ఉదాహరణ ఆ ఓపెనింగ్సే. సో రాబోతున్నటువంటి ఓజీ సినిమా సెప్టెంబర్ 25వ తేదీ ఖచ్చితంగా ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఆయన విమర్శకులకి ఖచ్చితంగా సమాధానం చెప్తుందని చెప్పాలని అందరితో పాటు నేను కూడా ఆశిస్తూ ఉన్నాను.